ది లాస్ట్ సన్ రైజ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 46 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కన్నా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే ఇది నా లాస్ట్ సమ్మర్ రా అనేది స్టార్ట్ చేస్తారు. సరేలే, ఓకే అనుకుంటాం. సరే, ఇంక ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీయా అంటే కాదు గైస్. పిచ్చ అంటే పిచ్చ రెగ్యులర్ స్టోరీ. మనమైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. అది కూడా ఇంగ్లీష్ మూవీస్ లో అయితే చాలా వరకు ఇదే స్టోరీ ఉంటది. సరే, ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అస్సలంటే అసలు చూడకూడదు. కుదిరితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేక బడ్స్ పెట్టుకొని ఇంటి డోర్ వేసుకొని చూడండి, అదే కొంచెం బెటర్. వైరా అంటే మూవీలో అలాంటి సీన్స్ తప్ప ఇంకేముండవు అనమాట. మూవీలో చాలా వరకు ఇదే ఉంటది. అంటే బాగున్న వాటిలో స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ గైస్ మనకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపిస్తది. ఏదో ఐలాండ్ అంటారు, సమ్మర్ అంటారు, మన హీరోయిన్ కి ఏదో బాగలేదంటారు, ఏదో హోటల్ అంటారు, అద్దంటారు, ఇద్దంటారు. మనకైతే పెద్ద అంటే పెద్ద చిరాకు వస్తది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లో గైస్ ఒక బీచ్ దగ్గర అయితే ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సినిమా కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. అది కూడా కొంచెం అడల్ సీనే. సరే, దీని తర్వాత ఏమన్నా బాగుందా అంటే, మెయిన్ థింగ్ గైస్ మూవీలో స్టోరీ ఒకటి తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ గా తీసుకువెళ్ళరు అనమాట. ఎలాగ పెడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. లవ్ అంటారు, అద్దంటారు, రొమాన్స్ అంటారు. అంటే అది ఇది మొత్తం ఏంటంటే స్టోరీ తగ్గట్టుగా ఉండదు. మెయిన్ థింగ్ గైస్, నాకు మూవీలో హీరోయిన్ మరీ అంత గొప్పగా అనిపించాలి ఆ చూడటానికి అయితే. అంటే ఇంకా కొంచెం క్యూట్ గా ఉంటే కొంచెం బాగుండేది. కాకపోతే హీరో చాలా అంటే చాలా బాగుంటాడు చూడటానికి. తన ఫిట్నెస్ కావచ్చు, తన లుక్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ హీరోయిన్ అయితే మన హీరోకి తగ్గట్టుగా ఉండదు. తన బ్యూటీ కావచ్చు, తన లుక్స్ కావచ్చు, తన ఫిట్నెస్ కావచ్చు, మరీ అంత గొప్పగా ఉండవు. అంటే మరీ అంత వరస్ట్ గా ఉంటది అంటే అంత వరస్ట్ గా ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో స్టోరీ, లవ్ స్టోరీ అండ్ రొమాన్స్ ఇది మొత్తం ఉంటది కాబట్టి ఒక మంచి అమ్మాయిని తీసుకుంటే కొంచెం బాగుండే అనిపించింది. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో గైస్ ఒక చిన్న ఫైట్ లాంటిది ఉంటది. కాకపోతే అది పెద్ద ఫైట్ కాదు. దాని తర్వాత ఒక చిన్నపాటి రొమాన్స్ సీన్ ఉంటుంది మామ. ఆ సీన్ అయితే కొంచెం బాగుంది. అలాగే మన హీరోయిన్ బీచ్ లోకి వెళ్తారు గైస్ బోట్ వేసుకొని. అక్కడ విజువల్స్ కావచ్చు, అక్కడ సీన్ కావచ్చు, కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి. మెయిన్ థింగ్ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి. మొత్తం రియలాస్టిక్ గా ఉంటది. అందువల్ల అయితే నాకు కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి అక్కడ విజువల్స్ అయితే. మూవీలో మెయిన్ థింగ్ అయిన ఎమోషన్ గైస్, ఈ ఎమోషన్ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మన హీరోయిన్ కి ఏదో అయ్యింది, ఏదో బాగలేదు అంటారు కానీ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ సైడ్ నుంచి కూడా ఏదో బీభత్సంగా ట్రై చేస్తూ ఉంటారు కానీ మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఏంటంటే మన హీరోయిన్ కి ఏదో బాగలేదు అని బీభత్సంగా ట్రై చేస్తూ ఉంటారు కానీ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీ క్లైమాక్స్ ఏంటంటే ఓన్లీ ఎమోషన్ మీదే ఉంటది. అందువల్ల అయితే ఆ క్లైమాక్స్ కూడా మనకైతే మరీ అంత గొప్పగా అనిపించదు. క్లైమాక్స్ లో రైటింగ్ కొంచెం డిఫరెంట్ గా రాసుకుని ఉంటే కొంచెం బాగుండేది. మూవీలో ఏంటంటే ఓన్లీ రొమాంటిక్ సీన్సే కొంచెం బాగున్నాయి అంతే. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.